హాయ్ హలో అందరూ నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెడుతున్నటువంటి అక్రమ అరెస్టులు వైసీపీ సోషల్ మీడియాని టార్గెట్ చేస్తూ ఈ రకంగా అది కోర్టు దృష్టికి పోయినప్పుడు కోర్టు ఈ అంశాలకు సంబంధించి ఏదైనా ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు వీళ్ళు పెట్టేటువంటి టైటిల్స్ ఎట్లా ఉంటే చీ కొట్టిన కోర్టు, వైసీపీకి మైండ్ బ్లాక్, వైసీపీ సైకోలకు షాకు, ఇది వీళ్ళు చెప్పేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గమనించండి, సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు, ఇతర కోర్టులు ఏ కోర్టు కన్నా పోయినా కూడా వీళ్ళని చీ కొడతా ఉన్నారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా లేకుండా చెయ్యాలని చెప్పి ఒక సైకో మెంటాలిటీతో ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో వాటన్నిటికీ చెక్ పెడతా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, లేని సెక్షన్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా కోర్టునే మోసం చేస్తూ ఉంటే లేదా కోర్టు చెప్తా ఉంది, కోర్టునే మోసం చేస్తారా, మమ్మల్ని మోసం చేస్తారా మీరు? వీళ్ళని చీ కొడుతూ వీళ్ళ మైండ్ బ్లాక్ అయ్యే విధంగా సిబిఐకి అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళు అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు అనడానికి కొన్ని సాలిడ్ ఎవిడెన్స్ కోర్టు ముందు ఉన్నాయి కాబట్టి అది కూడా ఈ వైసీపీ తరఫున అడ్వకేట్లు ఆధారాలతో సహా సమర్పించారు కాబట్టే ఇక వీళ్ళని చీ కొట్టాల్సిన పరిస్థితి. మీరు ఇదే రకంగా చేస్తూ పోతే మేము చూస్తూ ఊరుకోవాలని చెప్పి తక్షణమే సిబిఐకి ఆదేశాలు జారీ చేస్తూ అక్టోబర్ 13 వరకు ప్రాథమిక రిపోర్టు ఈ అంశానికి సంబంధించి ఇవ్వమని చెప్పింది. ఇక్కడ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి, ఏ రకంగా దొరికిపోయారనడానికి కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. నేను ఇక్కడ సవీంద్రారెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్ట్, వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏంటయ్యా అంటే యూరియా గురించి, మెడికల్ కాలేజీల గురించి, వీటి గురించి. ఈ రకంగా పోస్ట్ పెడితే అరెస్ట్ చేశారు. మరి ఈ అరెస్ట్ తప్పని వైసీపీ ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు సవీంద్రారెడ్డి బూతులు మాట్లాడాడు, బూతులు మాట్లాడినందుకే మేము అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది అన్నారు. మరి ఈ బూతులకు సంబంధించి కోర్టులో ఏమైనా కేసు పెట్టారా? లేదు. పెట్టింది ఏంటి? గంజాయి కేసు. మరి నిజంగానే బూతులు మాట్లాడితే బూతులకు సంబంధించి ఆ పోస్టర్లు కానీ ఎవిడెన్స్ కానీ తీసుకుపోయి కోర్టులో కేసు చేయొచ్చు కదా, కోర్టుకు చూపించవచ్చు కదా. అంటే అది అబద్ధమని తేలిపోయిందా? ఇక్కడ అది ఒకటి తేలిపోయింది. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఏ రకంగా దొరికిపోయారంటే, ఈ సవీంద్రారెడ్డి అరెస్టుకు సంబంధించి వీళ్ళు రాసినటువంటి రిపోర్ట్లు ఏముంది, కన్ఫెషన్ రిపోర్ట్లో 7:30 అని రాసి రిమాండ్ రిపోర్ట్లో 8:30 అని రాశారు. లాలాపేట SHO అరెస్ట్ చేయడం జరిగింది, ఈ టైంకి అరెస్ట్ చేశారని చెప్పి అందులో రాశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 4:30 గంటలకే ఈ సవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాని యొక్క ప్రూఫ్స్ వాళ్ళకి సమర్పించడం జరిగింది కోర్టు దృష్టికి. అండ్ అదేవిధంగా 6:21కి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సవీంద్రారెడ్డిది. 7 గంటలకు ఆమె లాలాపేట పోలీస్ స్టేషన్కి పోయింది. ఆ 7 గంటలకు పోయినటువంటి సీజీ ఫుటేజ్ వివరాలన్నీ కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది. 4:30 టైంలో అదుపులోకి తీసుకోవడం కానీ, 7 గంటలకు ఇక్కడ లాలాపేట పోలీస్ స్టేషన్కి పోవడం కానీ, ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకుపోయినారు. ఈ రకంగా అడ్డంగా దొరికిపోయినారు అబద్ధాలు చెప్పి. అండ్ అదేవిధంగా అసలు గంజాయి కేసు ఎలా పెడతారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, మీకు ఏ సోర్స్ మీద అక్కడికి వెళ్ళారు, ఎవరు చెప్పారు, ఇలాంటివన్నీ అక్కడ ప్రస్తావనకు వచ్చినాయి. వాటికి ఏంటి అనేక అనుమానాలు కలిగిస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం యూనిఫామ్ లేకుండా ఎందుకు వెళ్ళారు? మరి ఆమె ఎవరైతే సవీంద్రారెడ్డి భార్య కంప్లైంట్ చేయడానికి ఎవరో గుర్తు తెలియని అగంతకులు వచ్చి భర్తను తీసుకుపోయారని చెప్పి కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు మరి కంప్లైంట్ రాసుకోకుండా జనరల్ డైరీలో ఎందుకు రాశారు? FIR కదా నమోదు చేయాల్సింది. అంటే ఇక్కడ ఏది కూడా చట్టాన్ని అనుసరించి వీళ్ళు ఏ పని కూడా చేయలేదు కాబట్టి దొరికిపోయారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి వీళ్ళ యొక్క కుట్ర ఉంది, ఈ సోషల్ మీడియాని అణిచివేయాలని, ప్రశ్నించే వాళ్ళను వాళ్ళ స్వేచ్ఛను హరించాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా BNS 111 సెక్షన్లు పెడుతూ, అంటే చూడండి ఇంత దారుణం. ఉగ్రవాదులో ఇంకో రకంగానో పెద్ద పెద్ద వాళ్ళకు పెట్టేటువంటి సెక్షన్లు తీసుకొచ్చి వీళ్ళకి పెడతా ఉంటే మరి హైకోర్టు సీరియస్ అవ్వక ఏం చేస్తుంది? సీరియస్ అయింది. మీరు ఇట్లే చేస్తూ పోతే మేము చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి సిబిఐ సుమోటంగా స్వీకరించి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అసలు ఏం జరిగింది ఏంటి, ఖచ్చితంగా విచారణ చేసి 13వ తారీఖు వరకు రిపోర్ట్ మాకు సమర్పించాలని చెప్పింది. సవీంద్రారెడ్డి తరపు అడ్వకేట్స్ ఈ పూర్తి వివరాలన్నిటి కూడా పకడ్బందీగా ఆ కోర్టుకు సమర్పించడం, కోర్టు కూడా ఏకీభవించి మొన్న తీర్పు కూడా ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యక్తిని వేరే కేసులు అరెస్ట్ చేయకూడదు, తక్షణమే విడుదల చేయాలని చెప్పి కీలక ఉత్తర్వులు కూడా మొన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ కేసుకు సంబంధించి విచారణ వచ్చినటువంటి సందర్భంలో కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పిన పరిస్థితుల్లో మరి ఎవరు నుంచి కొట్టినట్టు కోర్టు ఇక్కడ, మరి ఎవరికి ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యేటువంటి షాక్ ఇచ్చినట్టు అవి వీళ్ళకి కనపడవు. వాళ్ళు పెట్టే తప్పుడు కేసులు వీళ్ళకి అలవాటైపోయిందన్నమాట. సైకోలు, షాడిస్టులు, బూతులు అని చెప్పి అలవాటైపోయింది వీళ్ళకి. ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి ఇదే చేశారని చెప్పి వాళ్ళ అఫీషియల్ పేజ్లో పెట్టడం. ఇవి అక్కడ కోర్టుకు తీసుకుపోరు, ఎందుకంటే కోర్టులో తెలిసిపోతుంది కదా ఫేక్ ఏది రియల్ ఏది. ఫోరెన్సిక్ది పంపిస్తారు, మరి అడ్వకేట్స్ వాదిస్తారు,
ఇవన్నీ ఉంటాయి, అంత ఈజీగా ఉండదు కదా. సో మరి సిబిఐ ఎలాంటి రిపోర్ట్ సమర్పిస్తుంది అనేది అక్టోబర్ 13న తేలుతుంది.